ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సరియైన పద్ధతి తెలిస్తే చాలా ఈజీగా మాట్లాడవచ్చు. ఆ సరియైన పద్ధతి ఏంటో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక నేను 2 పాయింట్స్ ఫోకస్ చేస్తాను. వాట్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? హౌ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎలా నేర్చుకోవాలి? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లాస్ట్‌లో నేను ఒక యాక్టివిటీ మీతో చేయిస్తాను. మీకో చిన్న ప్రశ్న. మీరసలు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ పర్పస్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్? పర్పస్ అంటే రీజన్. అదే మీ గోల్. ఎప్పుడైతే మీకు ఈ పర్పస్ తెలుస్తుందో, ఇంగ్లీష్ చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే, ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లో మీరు ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ ఫేస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ గురి అనేది మీకు మోటివేట్ చేస్తుంది. ప్లస్ గురిని చూసుకుంటా మీరు ముందుకు వెళ్తారు. అదే మీకు గురి లేదు అనుకోండి, ఎప్పుడైనా వదిలిపెట్టే అవకాశం ఉంటది. ఒక్కసారి వీడియోని పాజ్ చేసేసి, అక్కడ మీరు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను రీడ్ చేస్తాను, మీకు గైడ్ చేస్తాను. ఎగ్జాంపుల్ మీరొక స్టూడెంట్ అయి ఉండొచ్చు. మీరు ఇంటర్‌వ్యూస్ అటెండ్ చేస్తున్నారేమో. ఇంటర్‌వ్యూస్‌లో నేను కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి అని మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? అదే మీ రీజనా? అక్కడ రాయండి. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు. మీరు మీ పిల్లల యొక్క స్కూల్‌లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయినప్పుడు టీచర్స్‌తో మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకుంటున్నారా? అదే మీ రీజనా? అక్కడ రాయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ రీడ్ చేస్తాను. మీకు నేను గైడ్ కూడా చేస్తాను. వాట్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? మనము మన ఎవ్రీడే లైఫ్‌లో కాన్వర్జేషన్స్‌లో యూజ్ చేసే ఇంగ్లీష్‌ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. అంటే ఇతరులతో కమ్యూనికేట్ చేయటానికి. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మన యొక్క ఆలోచనలు, ఐడియాస్, ఫీలింగ్స్, ఒపీనియన్స్ ఇతరులకు ఒక భాష ద్వారా మనము చెప్తాం కదా! దాన్ని కమ్యూనికేషన్ అని అంటారు. సో, మనం ఎవ్రీడే లైఫ్‌లో ఎంతో మందిని కలుస్తాం. మాట్లాడతాము కదా! ఎగ్జాంపుల్ మనం షాప్స్‌కి వెళ్తాము, షాపింగ్ మాల్స్‌కి, హాస్పిటల్స్‌కి, మళ్ళీ మన పిల్లల యొక్క స్కూల్‌కి వెళ్తాం కదా! అక్కడ అందరికీ తెలుగు వస్తది అని గ్యారంటీ లేదు కదా ఇప్పుడు. మరి అక్కడ మీడియా ఆఫ్ లాంగ్వేజ్ ఏమైపోయింది ఇప్పుడు? ఇంగ్లీష్ అయిపోయింది. అంటే ఇంగ్లీష్ అనేది అందరికీ అవసరం. ఒక ఇంగ్లీష్ మీకు వస్తే ప్రపంచంలో ఎవరితోనైనా మీరు మాట్లాడవచ్చు. ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అనుకోండి. మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నారు. అక్కడ నేను తెలుగులో నా ఐడియాస్ నేను చెప్తాను అంటే కుదరదు. అదే విధంగా మీరు వర్కింగ్ అనుకోండి. మీ వర్క్ ప్లేస్‌లో నేను తెలుగులో మా క్లయింట్స్‌తోని మాట్లాడతాను. మీటింగ్స్‌లో మాట్లాడతాను అంటే కుదరదు. మీ వర్క్ ప్లేస్‌లో ఆ ప్రొఫెషనల్ ప్లేస్‌లో ప్రొఫెషనల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇప్పుడు? ఇంగ్లీష్ ఈస్ ద ప్రొఫెషనల్ లాంగ్వేజ్. సో, ఈ లాంగ్వేజ్ అనేది అందరికీ కూడా అవసరము. అండ్ ఇది చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఎవ్రీడే లైఫ్‌లో మాట్లాడడానికి యూజ్ చేసే ఇంగ్లీష్‌నే స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. మనం పర్పస్ చూసాము. వాట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చూసాం. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటో చూసాం. మరి ఇప్పుడు ఆ పర్పస్‌కి చేరుకునే మార్గం ఏంటో చూద్దాం. అంటే హౌ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఏ లాంగ్వేజ్ అయినా 2 మెథడ్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, దాన్నే నేచురల్ మెథడ్ అంటారు. ఇంకోటి ఇండైరెక్ట్ మెథడ్, గ్రామర్ మెథడ్ అని అంటారు. నేచురల్ మెథడ్ మనం మన మాతృభాష తెలుగు ఎలా నేర్చుకున్నాము? నేచురల్ మెథడ్ ద్వారానే నేర్చుకున్నాము. ఇక్కడ విని, విని, విని మనము మాట్లాడడం నేర్చుకున్నాం. లిజనింగ్, స్పీకింగ్. లిజనింగ్, స్పీకింగ్. సో, ఈ లిజనింగ్, స్పీకింగ్ మధ్యలో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. అబ్జర్వేషన్, అండర్‌స్టాండింగ్, ఇమిటేటింగ్. ఎందుకంటే మనం విన్న వెంటనే మనం మాట్లాడలేదు. చిన్న పిల్లలు మనం తీసుకున్నట్లయితే 3 మంత్స్ నుంచి పిల్లలకి లాంగ్వేజ్ లెర్నింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతది. అంటే చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు ఏ భాష అయితే మాట్లాడుతుంటారో ఆ భాషని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. గమనిస్తారు. తర్వాత అర్థం చేసుకుంటారు. తర్వాత ఇమిటేట్ అంటే పలకటం. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు అన్నామనుకోండి. వాళ్ళేంటి అంటే ఆ పదార్థాన్ని నీళ్ళు అంటారు అని అర్థం చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. ఫస్ట్ అబ్జర్వేషన్, అండర్‌స్టాండింగ్ అండ్ ఇమిటేటింగ్. ఏదైనా సరే ఫస్ట్ గమనిస్తారు. తర్వాత అర్థం చేసుకుంటారు. ఇమిటేట్ చేస్తారు. సో, ఇమిటేట్ చేసేటప్పుడు వాళ్ళకి క్లారిటీ అనేది ఉన్నది. సో, రకి ల అంటారు. లకి థ అంటారు.
టర్కీ డా అంటారు. అలా అన్ని మిస్టేక్స్ అంటే స్టటర్ చేస్తారు. ఆ మిస్టేక్స్‌లో నుంచే వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అదే విధంగా మనం నేర్చుకున్నాము. తెలుగు ఎలా నేర్చుకున్నాము? ఈ విధంగానే మనం నేర్చుకున్నాం. ఇదే విధంగా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. బై లిసనింగ్ యూ కెన్ ఈవెన్ లెర్న్ స్పీకింగ్ ఆల్సో. సో, ఇక్కడ క్వెషన్ వచ్చేసి ఏమి వినాలి? మీరు షార్ట్ స్టోరీస్ వినొచ్చు యూట్యూబ్‌లో. ఎవ్రీడే కన్వర్జేషన్స్ వినొచ్చు. పాడ్‌కాస్ట్ వినొచ్చు. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి, మీ లెవెల్‌ని బట్టి మీరు ఏదైనా వినొచ్చు. ఇంగ్లీష్‌లో న్యూస్ వినొచ్చు. మూవీస్ కూడా మీరు చూడొచ్చు. కానీ ఎవ్రీడే మీరు అలా చేశారు అనుకోండి, వితిన్ నో టైమ్ మీకు స్పీకింగ్ అనేది డెవలప్ అవుతది. సో, బై లిసనింగ్ దట్ ఈస్ ఎ న్యాచురల్ వే అన్నమాట. ఆ న్యాచురల్ వే ద్వారా మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నేను ఒక యాక్టివిటీ ఇస్తా అన్నాను. అదే యాక్టివిటీ ఇప్పుడు నేను చేపిస్తా. యాక్టివిటీ వచ్చేసి ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అనేది అందరికీ కూడా అవసరం. సింపుల్‌గా ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. ఫస్ట్ పాయింట్ గ్రీటింగ్స్. హాయ్, హలో. సెకండ్ పాయింట్ నేమ్, పేరు. ఐ యామ్ మీ పేరు. మై నేమ్ ఈస్ మీ పేరు. ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నేటివ్ ప్లేస్, ఊరు. మా ఊరు వరంగల్ అండి. మాది గుంటూరు అండి అని అంటాం కదా తెలుగులో. అది ఇంగ్లీష్‌లో ఎలా అనాలి? ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు. ఐ యామ్ ఫ్రమ్ వరంగల్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. నెక్స్ట్ స్టేయింగ్ ప్లేస్. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పడానికి ఐ లివ్ ఇన్ హైదరాబాద్ నౌ. ఐ లివ్ ఇన్ బెంగుళూరు నౌ. నెక్స్ట్ వాట్ డు యూ డూ? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ ప్రొఫెషన్ ఏంటి? చెప్పడానికి ఐ యామ్ అ స్టూడెంట్. ఐ యామ్ అ హౌస్ వైఫ్. ఐ యామ్ అ టీచర్. ఐ యామ్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్. ఐ యామ్ అ బిజినెస్ పర్సన్. ఐ యామ్ అ నర్స్. లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు గెట్ అ జాబ్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు స్పీక్ కాన్ఫిడెంట్‌లీ ఇన్ ద మీటింగ్స్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అరుణ అనే అమ్మాయి ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇస్తదో చూద్దాం. ఐ యామ్ అరుణ. ఐ యామ్ ఫ్రమ్ వరంగల్. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఐ యామ్ అ హౌస్ వైఫ్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు స్పీక్ విత్ టీచర్స్ అట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి రమేష్ అనే అబ్బాయి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడో చూద్దాం. ఐ యామ్ రమేష్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ లివ్ ఇన్ బెంగుళూరు నౌ. ఐ యామ్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు స్పీక్ కాన్ఫిడెంట్‌లీ ఇన్ ద మీటింగ్స్. ఇది బేస్ చేసుకొని మీ ఇంట్రొడక్షన్ అక్కడ కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను చూస్తాను. మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో లిజనింగ్ గురించి ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. ఇంకా కొన్ని యాక్టివిటీస్ మీతో చేయిస్తాను.